హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను ఆలివ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం స్పైసీ రొయ్యల పచ్చడిని ఇంట్లోనే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ రొయ్యల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. దానికోసం ముందుగా నేను కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత మనకి అర కేజీ వరకు వచ్చినాయి. ఈ సైజు వరకు రొయ్యలు ఉంటే బాగుంటుందన్నమాట. ఆ తర్వాత నేను చింతపండు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఈ పచ్చడి పులుపు కోసం మనము చింతపండుని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక 250 ml వరకు హాట్ వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం ఒక ప్యాన్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలోనే ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించుకోవద్దు, మాడిపోతే మసాలా అనేది చేదొచ్చేస్తుంది. ఆ తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేయించుకొని దీనిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే పాన్లో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న అర కేజీ రొయ్యలు కూడా వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. దీంట్లో 1 స్పూన్ వరకు సాల్టు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకోవడం వల్ల ఉడికినప్పుడు నీచు వాసన అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు చక్కగా రొయ్యలకి బాగా పట్టేటట్టు కలుపుకొని వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు దీనిని ఉడికించేసుకుందాము. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనము మసాలాన్ని కూడా రెడీ చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మనకి చింతపండు కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీనిని ఒక స్ట్రైనర్లో వేసుకొని చింతపండు గుజ్జంతా చెత్త ఏమీ లేకుండా చక్కగా స్ట్రైన్ చేసేసుకుందాము. ఇలా నొక్కితే మనకి గుజ్జు అనేది చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, మనకి చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అంతలోపు మన రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఇదిగోండి వాటర్ ఏమీ లేకుండా కొంచెం వాటర్తో ఉండంగానే పక్కన తీసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మందపాటి కడాయి తీసుకొని ఒక 250 ml వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని మరీ క్రిస్పీగా కాకుండా వేయించుకోవాలండి. ఎక్కువగా క్రిస్పీగా వేయించుకున్నాం అనుకోండి మనకి పులుపులో వేయంగానే ముక్క బాగా గట్టి పడిపోతుంది అనమాట. అలా కాకుండా ఇదిగోండి ఈ కలర్లో వచ్చినప్పుడే చక్కగా పక్కకు తీసేసుకున్నాం అనుకోండి మనకి పులుపులో వేసిన చక్క జ్యూసీగా ఉంటుందన్నమాట ముక్క అనేది. ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో నూనె మరుగుతూ ఉండగానే ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేయించుకోండి. మంచి సువాసన వస్తుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయంగానే. చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కలుపుతూ దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోండి, లేకపోతే అడుగు అంటే ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి ఇలాగా, చూడండి ఇంకొక 5 నిమిషాల్లో మనకి చక్కగా చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ అనేది కొంచెం లో హీట్లో ఉన్నప్పుడు ఒక 50 గ్రాముల వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి, కానీ 50 గ్రాముల వరకు సరిపోతుంది. ఇంకా 25 గ్రాముల వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసేసుకొని చక్కగా మొత్తం పులుపులో చింతపండులో ఇవి బాగా మిక్స్ అయిపోయేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి ఒక 5 నిమిషాలు చక్కగా ఉప్పు కారాలు పులుపు అనేవి మనకి రొయ్యలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ అనేది చూసుకోండి. ఇది ఎక్కువ అంటే మనము ముందు చేసుకున్న పచ్చడిలాగా ఈరోజు నైట్ అంతా ఉంచి రేపు చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన కొలతల్లో చేయండి. మీకు అర కేజీ క్వాంటిటీకి కరెక్ట్గా నేను చెప్పిన కారము ఉప్పు చింతపండు వేసుకోండి, మసాలాలు అవన్నీ వేసుకోండి. కరెక్ట్గా మీకు స్పైసీగా రొయ్యల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.